అందరం ఆమె చెప్దాం. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈరోజు మరి మనమందరం కూడా ఫ్రెండ్షిప్ డే దినాన్ని జరిపించుకుంటా ఉన్నారు. అయితే నిజమైన స్నేహితులు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. నిజమైన స్నేహితులు, నమ్మకమైన స్నేహితులు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. అయితే దేవుని వాక్యంలో గమనిస్తే మనము పాత నిబంధన నుంచి కనుక మనం గమనిస్తే పాత నిబంధనలో మనం చదువుకున్న మొదటి భాగంలో మరి మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక నిజమైన స్నేహితుని గురించి మరి అక్కడ మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. దయచేసి మనము ఆ మాట చదువుతున్నాం. 18వ అధ్యాయము మొదటి వచనంలో కనుక మనం గమనిస్తే అద్భుతమైన మాటలు ఉంటాయి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాడు. మనం గమనిస్తున్నాం, యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను అనే మాట మనం చూస్తా ఉన్నాం. మనసులు కలిగిన కలిసిపోయిన స్నేహం అంటారు దీన్ని కదా. మనసులు కలిసిపోయిన స్నేహం పైన స్నేహించే కంటే కూడా ఈ రీతిగా నమ్మకమైన స్నేహం చాలా ప్రాముఖ్యమైంది. అది ఇక్కడ చూడండి, 18వ అధ్యాయంలో మొదటి భాగం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను అనే మాట మనం చూస్తూ ఉన్నాము కదా. ఈ హృదయం కలవడం అనేది చాలా కష్టం. ఒకరి హృదయం మరి ఒకరితో కలవడం, ఒకరి టేస్ట్ ఒకరికి నచ్చకపోవచ్చు. అయితే అలాంటి సమయంలో మరి ఒకరి పరిస్థితులు ఒకరికి నచ్చకపోవచ్చు, ఒకరి అలవాట్లు ఒకరికి నచ్చకపోవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు బాగా గమనిస్తూ ఉన్నాడు కదా. సౌలుతో మాట్లాడుతున్న దావీదును చూసి మరి చాలా ఇంప్రెస్ అయిపోయిన యోనాతాను తన హృదయము మరి యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిందట. నిజంగా చాలా అద్భుతమైన మాట. కానీ మనము మన స్నేహితుని గమనిస్తున్నప్పుడు, వారి మాటల్ని గమనిస్తూ ఉన్నప్పుడు, వారి యొక్క యాటిట్యూడ్స్ని, వారి నేచర్ని గమనిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వారితో కలవడం కానీ, వారితో మరి సంబంధం పెట్టుకోవడం కానీ, మరి వారితో ఫ్రెండ్షిప్ చేయడం అనేది మరి అది చాలా ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉండాల్సిన విషయం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయినట్టు మనం చూస్తున్నాం. అంటే వారు ఇంటిమెసీ కలిగి ఉన్నారు కదా. ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటామంటే వారు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారనేది మనం చూస్తాం. ఒకరినొకరు కలుసుకోవడం, ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం, ఒకరినొకరు మరి వారు హగ్ చేసుకోవడం, కౌగిలించుకోవడం చివరిలో మనం చూస్తాం. ముందు అధ్యాయంలో ఒకరినొకరు వారు హగ్ చేసుకొని వారు కౌగిలించుకొని విడిపోయినట్టు మనం చూస్తున్నాం. ఒక నిబంధన చేసుకొని వారు విడిపోయినారు కదా మనం చూస్తున్నాం. అంటే ఆ స్నేహం, ఈ దావీదు యోనాతాను స్నేహం అనేది మరి చరిత్రలో అది మాత్రం కాదు, బైబిల్లో ముఖ్యంగా నిలిచిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఒక మంచి స్నేహితుడిని మనం కలిగి ఉండడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్న సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో మనం ఒక మాట దొరికిన వాళ్ళు తొందరగా చదవాలి. లేదమ్మా, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 17 వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దర్శులు వాడు సహోదరుడుగా నుండుననే మాట మనం చూస్తున్నాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అందుకే ఈ విడువక అనే మాట మనకి ఎక్కడ కనిపిస్తుందంటే మరి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో మరి అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ పట్ల కృప చూపిస్తున్నాను. విడువక నీ పట్ల కృప చూపిస్తున్నాను. ఒక నమ్మకమైన స్నేహితుడు ఆయన అన్ని వేళల్లో ప్రేమించేవాడుగా ఉంటాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటువాడు సహోదరుడుగా ఉండును. దుర్దశ
కదా అందరి జీవితాల్లో ఈ యొక్క ఆపదలు అంత మాత్రంగా దుర్దశ ఉంటుంది. అందరి జీవితంలో మనిషిన తర్వాత అందరి జీవితంలో ఈ యొక్క మరి గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్ అన్నప్పుడు నిజమైన స్నేహితులు ఎవరో మనకు తెలుస్తుంది. నిజమైన స్నేహితులు ఎవరో మనం కనిపెట్టచ్చు. కాబట్టి ఈ నిజమైన స్నేహితులు మనం కలిగి ఉండడం అనేది, ఒక మంచి స్నేహితుల్ని కలిగి ఉండడం అనేది అది దేవుని దీవెన. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. యవనస్తులు ప్రార్థన చేయాలి ఏంటంటే, ప్రభువా నాకు నమ్మకమైన స్నేహితులు మీరు నాకు దయచేయండి, నమ్మకమైన స్నేహితులు మీరు నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసే విధంగా మరి మన ప్రార్థన ఉండాలనేది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి నిజమైన స్నేహితుడు మరి విడవక ప్రేమించడం మాత్రమే కాదు, మన గుడ్ టైమ్స్లో మన బ్యాడ్ టైమ్స్లో మనకు తోడుగా ఉంటాడు, మన పక్షంగా నిలబడేవాడుగా ఉంటాడు. రెండవది మనం గమనిస్తే నిజమైన స్నేహితుడు నీ మేలును కోరేవాడుగా ఉంటాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనంలో గమనిస్తే, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కదా మనం చూస్తా ఉన్నాం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను కదా. మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా తప్పు చేసినప్పుడు రాంగ్, నువ్వు చేస్తున్న తప్పు అని చెప్తాడు కదా, ఎంకరేజ్ చేయడు, తప్పును ఎంకరేజ్ చేయడు. ఏ స్నేహితుడు కూడా నిజమైన స్నేహితుడు అని అనిపించుకోవాలనుకుంటే తప్పును ఎంకరేజ్ చేయడు. తప్పు చేస్తా ఉన్నప్పుడు, తప్పు మార్గంలో నడుస్తున్నప్పుడు ఇది తప్పు, నువ్వు చేసేది తప్పు, ఇది రాంగ్ అని చెప్పే స్నేహితుడు నిజమైన స్నేహితుడు కదా మనం చూస్తున్నాం. మేలును కోరే స్నేహితుడు గాయములు చేయను, గాయం చేస్తాడు కొన్నిసార్లు. ఎందుకొరకు? మేలు కలగటానికి, క్షేమం కలగటానికి, సరైన మార్గంలో నడవటానికి ఆయన మరి గాయం చేస్తారంట. కానీ మంచి స్నేహితుడు కనుక మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు కొన్నిసార్లు మనకు గాయాలను రేపుతాడు. ఆయన గాయాలను మనకి ఇస్తూ ఉంటాడు బహుమానంగా. ఎందుకంటే సరైన మార్గంలో నడవటానికి, మనం సరైన మార్గంలో ఆయా సమయంలో నడవం. ఎందుకంటే మనకు కనిపించిందే సరైన దారి. అయితే ఈ నిజమైన స్నేహితుడు కొన్నిసార్లు మన క్షేమం కొరకు మనల్ని గాయాల పాలు చేస్తుంటాడు, గాయాల పాలు చేస్తూ ఉంటాడు. అదే ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడైనా కన్నీరు వచ్చినప్పుడు, ప్రభా ఇది నాకెందుకు ప్రభా, ఇది కదా నాకే ఎందుకు ప్రభా, ఇది నేనే దొరికినానా ప్రభా, మాకే ఇది జరగాల, ఆ నష్టం మాకే జరగాల అని అనకూడదు. ఎందుకనంటే ఆయన గాయాలు రేపినప్పుడు దాని వెనుక మేలు దాగి ఉంటుంది అనే మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మరి నిజమైన స్నేహితుడు మేలును కోరి గాయాలు చేస్తాడు. ఇంకోటంట, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట, లెక్కలేని ముద్దులు పెడతాడంట. అదే ఇది ఫేక్ ఫ్రెండ్షిప్ గా మనం చూస్తా ఉన్నాం. ఇంకోటి చూడండి, నిర్గమకాండంలో మనం చూస్తాం. నిర్గమకాండంలో 33వ అధ్యాయం 11వ వచనంలో స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు. ఆ మాట కనుక మనం గమనిస్తే మరి నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో మరి దేవుడైన యెహోవా మరి ఇక్కడ మనం చూస్తున్న మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనంలో కనుక మనం గమనిస్తే, మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అది ఒక ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుందంటే, దేవుడు కూడా చూడండి మోషేను ఎంత నమ్మినాడంటే ఒక స్నేహితుడుగా చూస్తా ఉన్నాడు మోషేను. ఇదే యెహోవా మరి వాక్యమైన యెహోవా ఆయన వాక్యానుసారంగా మరి ఈ లోకానికి వచ్చి, శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏమంటా ఉన్నాడంటే, మీరు నా స్నేహితులు అంటున్నాడు, యు ఆర్ మై ఫ్రెండ్స్ అంటా ఉన్నాడు. చూడండి ఇక్కడ అంటా ఉన్నాడు, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను కదా. ముఖం చూడలేడని చెప్పినాడు దేవుని వాక్యంలో కదా. ఆ ముఖముల చుట్టూ వెలుగు కనిపించిందేమో, చేతులు కాళ్ళు చూసినాడేమో, వీపు చూసినాడేమో, కానీ మరి ఆయన ముఖాన్ని ఎవరు చూడలేరంట, తట్టుకోలేరంట. ఆయన ముఖాన్ని చూసి అంత ప్రభావం కలగంట. అయితే ఆ దినాల్లో సైతం కృప ఇవ్వబడింది మోషేకు. ఏంటంటే మరి దేవుడు ఒక స్నేహితునిగా ఆయన ముఖాముఖిగా మాట్లాడినట్టు
దేవుని వాక్యంలో మనం చూస్తామని దేవుడా. అయితే నాలుగోదిగా గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మమిచ్చే యోహాను మాట్లాడుతున్నాడు, స్నేహితుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాడు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరము విని స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. చూడండి ఇక్కడ అంటాం 29వ వచనంలో పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు కదా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేకపోతే పెళ్లి కుమారుడే కాదు. నేను పెళ్లి కుమారుని అంటే అరే పెళ్లి పిల్ల లేదని అంటాం. పెళ్లి పిల్ల లేదనుకో అరే నువ్వేం పెళ్లి కొడుకు తయారైనా కానీ పెళ్లి కొడుకు కాదంటారు. అయితే ఇక్కడ అంటాడు బాప్తిస్మమిచ్చే యోహాను అని అంటున్నాడు పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు కదా. యేసుక్రీస్తు ప్రభువు చాలా రకాలైన పేర్లలో ఒకటి ఏంటంటే ఆయన పెళ్లి కుమారుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు తానే చెప్తాడు ఏంటంటే మరి బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కన్యకులు పెళ్లి కుమారుని ఎదుర్కొంటా ఉన్నారంట. పెళ్లి కుమారుడు ఎవరు? ఆయనే పెళ్లి కుమారుడు. అది ఇంకో చోట సువార్తలో చెప్తాడు ఏంటంటే శిష్యులను అడుగుతారు, ఎందుకు మీ యొక్క శిష్యులు ఉపవాసం ఉండటం లేదు, మరి శుక్రవారం రోజు కూడా బాగా తింటా ఉన్నారు, ఎందుకు ఉపవాసం ఉండటం లేదు అని అంటే యేసు ప్రభు అంటాడు పెళ్లి కుమారుడు వారితో ఉన్నంత కాలం వారు ఉపవాసం ఉండదు అవునా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు వెళ్ళిపోయే దినాలు వస్తాయి, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు. తనను తాను ఏమని చెప్పుకున్నాడంటే నేను పెళ్లి కుమారుణ్ణి అని చాలా స్పష్టంగా చెప్పుకున్నాడు. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఆయన పెళ్లి కుమారుడు అని ఇంకా స్పష్టంగా మనం చూస్తాం, చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. పెళ్లి కుమార్తె ఎవరు అని అంటే సంఘమే పెళ్లి కుమార్తె. హల్లెలూయా హల్లెలూయా. మనమందరం కూడా ఆయనకు వధువు లాంటి వాళ్ళం. సంఘం అనే వధువును పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. నన్ను నిన్ను మనందరినీ ప్రపంచంలో ఉన్న యూనివర్సల్ చర్చిని సార్వత్రిక సంఘాన్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు, పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాడు. మనం ఎవరిని కలవటానికి వెళ్తా ఉన్నాము? ఆ పెళ్లి కుమారుని కలవటానికి వెళ్తా ఉన్నాము. ఇప్పుడు బాప్తిస్మమిచ్చే యోహాను మాటల్లో కనుక గమనిస్తే ఇక్కడ అంటా ఉన్నాడు, మళ్ళీ ఆ మాట నేను చదువుతున్నాను, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు. ఎస్, ఆయన పెళ్లి కుమారుడు. సంఘము ఆయనకు వధువు సంఘంగా మనం చూస్తున్నాం. ఆయన వధువు పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమైనది, ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసి ఉన్నది. లేదా స్నేహితుడు చాలా హంబుల్గా ఉంటాడు. ఒక స్నేహితుడు చాలా హంబుల్గా ఉంటాడు. అంటే మన ఫ్రెండ్షిప్ కొనసాగాలంటే డంబాలు చెప్తే ఆ ఫ్రెండ్షిప్ నిలవబడదు. గర్వమాటలు చెప్పినప్పుడు హెచ్చులు చెప్పుకున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ నిలవదు. కానీ హంబుల్నెస్లో కనుక మన ఫ్రెండ్షిప్ ప్రారంభమవుతే ఆ యొక్క ఫ్రెండ్షిప్ ఎల్లకాలం నిలుస్తుంది. అంటే అన్నాడు ఆ పెళ్లి కుమారుని స్వరమైన స్నేహితుడైన నేను ఆయనకు స్నేహితుడిగా ఉన్నాను, ఈయన సంతోషం పరిపూర్ణమైంది అంటున్నాడు బాప్తిస్మమిచ్చే యోహాను. తనను తాను ఏమని చెప్పుకుంటున్నాడంటే ఆ పెళ్లి కుమారునికి నేను స్నేహితుడిని, ఈయన సంతోషం పరిపూర్ణమైంది అని చెప్పుకుంటా ఉన్నాడు. ఎంతకు మాట నిజంగా మనం స్నేహితుడిగా మనం ఉన్నాం దేవుడికి కదా. స్నేహితుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ఆయన స్నేహితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు దేవుడా. ఇంకోటి మనం గమనిస్తాము, నిజమైన స్నేహితుడు సహాయం చేసిన వాడుగా ఉంటాడు. లూకాసు సువార్త కోసం ఇప్పుడు లూకాసు సువార్త 11వ అధ్యాయం, లూకాసు సువార్త 11వ అధ్యాయంలో ఒక స్నేహితుడు మధ్యరాత్రి వస్తాడు కదా. లూకాసు సువార్త 11వ అధ్యాయము 8వ వచనం కనుక మనం గమనిస్తే అక్కడ ఒక స్నేహితుడు మధ్యరాత్రి వస్తాడు. మధ్యరాత్రి వచ్చి స్నేహితుడు నాకు ఇంతకు ముందే నా దగ్గరికి గెస్ట్లు వచ్చినారు, ఇంటికి అతిథులు వచ్చినారు, ఫ్రెండ్స్ వచ్చినారు, తినడానికి ఏం లేదు, నీ దగ్గర ఏమైనా రొట్టెలు ఇయ్యవా అంటే ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ మధ్యరాత్రి వచ్చి అడుగుతుంటే 8వ వచనం చదువుతున్నాను. అతను తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను
అతను సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కదా. స్నేహితుడు మాటికి అడుగుతుంటే ఏ స్నేహితుడు ఇవ్వకుండా ఉంటాడు? సిగ్గుమాలి మాటికి అడుగుతా ఉంటే ఏ స్నేహితుడు ఇవ్వకుండా ఉంటాడు? ఒకరు ఇవ్వకపోతే నేను ఇవ్వనంటే ఆ స్నేహంలో ఏదో పొరపాటు ఉంది, అది నిజమైన స్నేహం కాదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, మాటిని అడుగుతున్న మనల్ని దేవుడు యేసుప్రభు ఎట్లా చూస్తా ఉన్నాడంటే స్నేహితులుగా చూస్తా ఉన్నాడు, ఫ్రెండ్స్గా చూస్తా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 2వ భాగంలో, ఆయన మనల్ని దాసులని కాదు, ఇప్పుడు ఏమని పిలుస్తున్నట? స్నేహితులని పిలుస్తున్నట. ఆయన మనల్ని దాసులుగా కాదు కానీ స్నేహితులుగా పిలుస్తున్నట్ట మనల్ని అందరినీ కూడా. మనమందరం కూడా ఆయనకు స్నేహితుడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి నిజమైన స్నేహితుడు మరి ఇచ్చేవాడుగా ఉంటాడు, సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఇంకో మాట చాలా శ్రేష్టమైన మాట యోబు గ్రంథంలో మనం చూసాం 42వ అధ్యాయము 10వ వచనంలో, నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయటం లేదంటే నిజమైన స్నేహం కాదు, నీది నిజమైన స్నేహం కాదు. ఎప్పుడైనా నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేసినావా? కదా నీ ఫ్రెండ్స్ కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసినా, ప్రభా నా ఫ్రెండ్స్ ప్రభా వారికి రక్షణ లేదు కదా. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అన్నిలు కూడా ఉంటారు, తప్పులేదు, అన్నిలతో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, తప్పులేదు. అయితే గమనించండి, వారి కొరకు ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. మన స్నేహితుల కొరకు మన పరలోకం వెళ్ళిపోతున్నాం, మన స్నేహితులు నడకానికి వెళ్ళిపోతే కదా మనం పరలోకానికి వెళ్ళిపోతాం. మనం సంతోషంగా హ్యాపీగా రక్షణ పొందినా, మారు మనసు పొందినా, యేసు ప్రభువును గ్యారెంటీగా మన హృదయంలో మన జీవితంలో ఉన్నాడు ఆయన. మరి మన స్నేహితుల్లో అవి లేవే కదా. చెప్పాలి ఏంటంటే ఇది సత్యమైన మార్గం, ఇది రక్షణ మార్గం కదా. నీకు ఇష్టమైతే యేసు ప్రభువును అంగీకరించు, ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు, నీ పాపాలు క్షమించి పరలోక రాజ్యానికి వెళ్తాడు. నీకు రక్తం కార్చిన రక్షకుని ఒక మాటలో సువార్త చెప్పాలి, ఒకటే నిమిషంలో సువార్త చెప్పొచ్చు, 1 minute సువార్త చెప్పొచ్చు. నువ్వు అలా చేయకుండా తన కొరకు ప్రార్థన చేసేవాడిగా నువ్వు ఒకవేళ లేకపోతే నిజమైన స్నేహితుడివి కాదు కదా. మనం చూస్తున్నాం నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడని యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేశాడు కదా. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడట. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ స్నేహితుల కొరకు, నీ ఫ్రెండ్స్ కొరకు నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా? అన్యులు కావచ్చు, ముస్లిం కావచ్చు కదా. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా కదా. కొన్నిసార్లు ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే చెప్పడం ధైర్యం కాదు, కొన్నిసార్లు ధైర్యం రాదు, కానీ ప్రార్థన చేయొచ్చు వాళ్ళ కొరకు. ప్రభా ఇదాని కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, ఇదానికి రక్షణ దయచేయి ప్రభా, మారు మనసు దయచేయి ప్రభా, ఏదో రకంగా ప్రభా వాడు సువార్త వినాలి ప్రభా, మారు మనసు వారికి కలగాలి ప్రభా అని ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. నిజమైన స్నేహితుడుగా ఒకవేళ ఉంటే నువ్వు తప్పకుండా వారి కొరకు ప్రార్థన చేస్తావనే మాట నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి యోబు ఆయన నిజమైన స్నేహితుడుగా ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం దేవుని ద్వారా. అయితే చూడండి ఇంకో మాట, సామెతల గ్రంథం 16వ అధ్యాయం కోసం. ఇప్పుడు సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 28వ వచనంలో స్నేహితులకు మిత్రభేదము చేయరువాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం, మూర్ఖుడు కలహం పుట్టించును, కొండగాడు మిత్ర భేదము చేయను, కొండగాడు మిత్ర భేదము చేయను. అలా మిత్రుల గురించి చెడ్డగా మాట్లాడడం, అలా మన స్నేహితుల గురించి చెడ్డగా మాట్లాడడం, నెగటివ్గా మాట్లాడము చెయ్యడు. ఒక మంచి స్నేహితుడు తన ఫ్రెండ్స్ గురించి చెడ్డగా ఎక్కడ కూడా చెప్పడు. అలా పొరపాటు ఎందుకులే అని అంటాడు, సరేలే ఈసారి జాగ్రత్తగా ఉండు అని చెప్పుకుంటాం. కానీ ఆ యొక్క మాటలు, కొండగాని మాటలు వారు ప్రచురము చేయరు. అంటే ఇతరులకు రాంగ్గా చెప్పరు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన ఫ్రెండ్స్ గురించి మనం చెడ్డగా చెప్తా ఉంటే వారు నువ్వు నిజమైన స్నేహితులు కాదు, ఎదుటి నీకు నిజమైన స్నేహితులు కావు. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అంటాం మనం. కాదు, ఒక క్యారెక్టర్ని చంపడం
కాబట్టి మిత్ర భేదము చేయనివాడు నిజంగా మరి మిత్ర భేదము చేయకుండా ఉండడం అనేది నిజమైన స్థితి. మరి చెప్తున్నాను అన్నమాట. మరి సామెతల గ్రంథం 16:28 మూర్ఖుడు కలహం పుట్టించును, కొండగాడు మిత్రభేదము చేయను. మిత్రభేదం ఎట్లా వస్తుందంటే కొండాలు ప్రచురం చేయడం. కొండాలంటే అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ని మనము మరి ఇతరులతో షేర్ చేసుకోవడం, ఇతరులతో పంచుకోవడం, ఆ మాటలు అందరికీ తెలవాలని చెప్పడం కొండగాడు అనమాట. కొండగాడు ఎప్పుడూ ఇతరుల గురించే మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళట్లా వీళ్ళట్లా వీళ్ళట్లా వాళ్ళట్లా. కాబట్టి మన బలహీనతలు ఒకసారి చూసుకోవాలి. ఒకసారి నేనెంత బలహీనుడుగా ఉన్నాను అనేది చూసుకోవాలి. కాబట్టి ఈ యొక్క కొండగాడు మిత్ర భేదము చేస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. చివరిగా ఇంకో మాట, సామెతల గ్రంథం 25వ అధ్యాయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో స్నేహితుల గురించి కనుక మాట్లాడితే 25వ అధ్యాయము 19వ వచనం కనుక మనం గమనిస్తే అక్కడ కొన్ని మాటలు నేను చదువుతున్నాను. దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. 19వ వచనం, 25వ అధ్యాయం 19వ వచనం. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతో కీలు వసిలిన కాలుతోనూ సమానమంట. చూడండి, శ్రమకాలంలో అంటే ఈ యొక్క మరి విశ్వాసఘాతకుని ఆశ్రయించటం కదా. స్నేహితులు అనుకుంటాం చాలాసార్లు, కొన్నిసార్లు స్నేహితులు అనుకుని నమ్ముతాం కొన్నిసార్లు. అయితే మరి వాళ్ళు మరి భయంకరంగా మరి విశ్వాసఘాతకము చేస్తారనే మాట మనం చూస్తూ ఉన్నాం. శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిన కాలుతోనూ సమానం. కాబట్టి ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా మరి ప్రాముఖ్యమైనది మన జీవితంలో. చాలామందికి నాకు తెలిసిన కొంతమంది మంచి క్రిస్టియన్ మరి స్నేహితులకు, కొంతమందికి ముస్లిం ఫ్రెండ్స్ నాకు చాలా మంచి స్నేహం, వాళ్ళకి చాలా మంచి స్నేహం. అన్ని విషయాల్లో సహాయం చేసుకుంటారు, అన్ని విషయాల్లో ఆదుకుంటారు. వాళ్ళు చాలా మంచి స్నేహితులు. ఒక విశ్వాసంలో తప్ప, ఒక దేవుని విషయాల్లో తప్ప వాళ్ళు అన్ని మంచి స్నేహమే ఉంది వాళ్ళకి. అలాంటి వారు కూడా నాకు తెలుసు. అయితే చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయం చదివి ముగిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్న 2వ భాగం కనుక మనం గమనిస్తే 14వ వచనంలో అంటా ఉన్నాడు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉంటారు. చిన్న కండిషన్ కదా, ఈ చిన్న కండిషన్ కానీ మనం చేస్తూ వెళ్తా ఉంటే చాలా పెద్ద కండిషన్ ఇది. చాలా మనం ఈజీగా మరి ఫాలో అయ్యే కండిషన్ చూస్తా ఉన్నాం ఇక్కడ. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులైందురు కదా. దేవుడు మనకు ఆజ్ఞాపించే వాటిని చేస్తూ ఉంటే మనం ఆయనకు స్నేహితులుగా ఉంటామంట, మనం ఆయనకు ఫ్రెండ్స్గా ఉంటామంట. ఇంకో మాట 13వ వచనం, మరి తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినట్టుగా మీరు నా స్నేహితులైందురు. దాసుడు తన యజమానులు చేయడం నేర్పడు కనుక ఈ మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుస్తా ఉన్నారు. నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడు, ఆజ్ఞాపించి వాటిని చేసే స్నేహితులై ఉంటాము. అంత మాత్రం కాదు, ఇక మీరు దాసులు కాదు, మీరు స్నేహితులు. మీరు దాసులు కాదు, ఇక నుంచి మీరు స్నేహితులు. కానీ ఒక కండిషన్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం 14వ వచనంలో, ఆయన ఆజ్ఞాపించే వాటిని మనం చేయాలి. దేవుడు ఆజ్ఞాపించే వాటిని మనం చేయాలి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించినాడో, ఏదైతే చేయొద్దని చెప్తా ఉన్నాడో అది చేయొద్దు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఆజ్ఞించినాడు ఇది చేయొద్దని, చేయొద్దు కదా. అది చేయకుండా ఉంటే ఆయన మన స్నేహితుడు. ఆయనను సంతోషపెట్టేది ఏదైనా ఉంటే ఆయనకు స్నేహితులుగా ఉంటాం. చూడండి, యెషయా గ్రంథంలో అంటాడు, చదవాల్సిన అవసరం లేదు కానీ అబ్రహాముతో ఏమంటాడంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము కూడా ఏం పేరు? విశ్వాసుల తండ్రిని పేరు. కానీ దేవుని స్నేహితుడంట ఆయన.
కదా. దేవుని స్నేహితుడు అనే పేరు ఆయనకు ఎట్లా వచ్చింది అని అంటే, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినాడు, ఏది చేయమంటే అది చేసినాడు. ఆయన కొంచెం కష్టమైంది, దేవుడు తన దేశాన్ని విడవాల్సి వచ్చింది, తన దేశాన్ని విడవాల్సి వచ్చింది. అంత మాత్రం కాదు, మరి తన బంధువుని వదిలిపెట్టాల్సి వచ్చింది, తన ప్రాంతాన్ని మరి విడవాల్సి వచ్చింది తను. అయితే గమనించండి, దేవుని చిత్తాన్ని మాత్రము ఆయన చేసినాడు కదా. అంటే ఎంత పోరాటం ఉందో, దేవుడు వెళ్ళాలి, నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళాలి అన్నప్పుడు ఎంత పోరాటం ఉందో తనకు చాలా పోరాటం ఉంటుంది. బంధువులు వదిలిపెట్టాలి, ప్రాంతం వదిలిపెట్టాలి, తల్లిదండ్రులు వదిలిపెట్టాలి, అందరిని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోవాలి. అది ఎంత పోరాటం ఉందో కూడా. కానీ అందులో అంత కష్టమైన, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్ళమన్నాడు, వెళ్తున్నాను అంతే, కానీ చేసినాడు. అందుకే దేవుడు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 49వ అధ్యాయంలో ఆయన మరి మాట్లాడతారు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని అంటాడు. కాబట్టి నిజంగా స్నేహితుడు ఉట్టిగా లేదు, స్నేహితుడు ఉట్టిగా లేదు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. మనం దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మరి వాక్యం విన్నప్పుడు, ఆయనకి ఇష్టమైనవి కనుక మనం చేసినప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు, ఆయన మనకు స్నేహితుడుగా ఉంటాడు. ఆ సీక్రెట్స్ అన్ని మనం తెలియజేస్తూ ఉంటాడు ఆయన. ఆ సీక్రెట్స్ అన్ని మనకు తెలియజేస్తాడనే మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ఫ్రెండ్షిప్ దినాన మనం అందరం కూడా ఒక మంచి స్నేహితుని మనం కలిగి ఉన్నాం. యేసు ప్రభు అనే ఒక మంచి స్నేహితుడిని కలిగి ఉన్నాం. మన వ్యక్తిగత పర్సనల్ లైఫ్లో కూడా, వ్యక్తిగత జీవితంలో కూడా మనం ప్రార్థన చేయాలి ఏంటంటే, ప్రభు నాకు నమ్మకమైన స్నేహితులు దయచే, ప్రభు నన్ను సరైన దారిలో నాకు మంచి అడ్వైజ్ ఇచ్చే, మంచి కౌన్సిలింగ్ ఇచ్చే స్నేహితులను దయచే, నమ్మకమైన స్నేహితులను దయచే, తప్పును ఒప్పు చేసే స్నేహితులు కాదు. తప్పును ఇట్లా ఒప్పు చేసి చూపించు, నువ్వు ఇట్లా ఈ మార్గంలో వెళ్ళినా కూడా ఏం కాదు అని చెప్పే స్నేహితులు కాదు. కాబట్టి ఒక మంచి స్నేహితుని కలిగి ఉండడము అది దేవుని దీవెన. అంత మాత్రం కాదు, యేసు ప్రభునే మన స్నేహితులుగా చేసుకోవడము, ఆయన ఆజ్ఞలు నడవడము, నిజంగా ఒక మంచి స్నేహితుని కలిగి ఉన్నామని మనం విశ్వసించవచ్చు. కాబట్టి దేవుడు ఈ వాక్యం మన ఇంటిలో జీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామందరం తలవంచుకొని, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన ప్రభా, ఒక మంచి స్నేహితుని మేము కలిగి ఉన్నది మేము వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మంచి స్నేహితుడుగా ఉన్నారు ప్రభా, మీకు వందనాలు. నమ్మకమైన స్నేహితుడుగా ఉన్నారు ప్రభా, మా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడుగా ఉన్నారు ప్రభా. అయినా మా తండ్రి, మీ యొక్క ఆజ్ఞలు పాటిస్తే మేము మీకు స్నేహితులుగా ఉంటానికి సెలవిస్తున్నారు ప్రభా, మీకు వందనాలు. అవునైనా మా క్షేమం కొరకు, మీ మహిమ కొరకు, మీ ఆజ్ఞలు పాటిస్తూ మీకు స్నేహితులంగా ఉండే కృప దయచేయండి. ఆయన మమ్మల్ని దాసులని పిలవక ఇక నుంచి మమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నారు. కాబట్టి మీకు వందనాలు ఆయన, మీకు స్నేహితులుగా చూస్తున్నారు, మీకు వందనాలు ప్రభా. ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ సన్నిధి, మీ సమాధానంలో తోడుగా ఉంచి మీరు మమ్మల్ని బలపరచమని నాయన, మీతో మా స్నేహం మా తండ్రి మా జీవితపు చివరి శ్వాస మటుకు కాపాడుకోవడానికి సహాయం చేయండి. అంత మాత్రం కాదు, మాకు నమ్మకమైన స్నేహితులు ఉన్నారు, వారిని దీవించండి, వారికి రక్షణ దయచేయండి, వారికి మారు మనసు దయచేయండి నాయన. అలాంటి నమ్మకమైన స్నేహాన్ని దీవించి మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఆమేన్.